ఆస్తి పేరుతో సీఎం చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా అభివృద్ధి కంటే అవినీతిపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని విమర్శించారు. విజయవాడ తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఆర్టీఐ విభాగం వర్క్షాప్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ సాగిస్తున్న అపరిమిత అవినీతిని సమాచార హక్కు చట్టం ద్వారా ఆధారాలతో సహా బట్టబయలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఫార్మ్స్ చూస్తే ఇక్కడ జరుగుతున్నది, వాళ్ళు చేస్తున్నది అది ఎన్ని లక్షల కోట్లు మిగులుతో తెలియదు. ఈ లక్షల కోట్లన్నిటికీ లెక్కపత్రం ఎందుకు అవసరం లేదంటే కిందికి ఎంత పోయినా భూమి తగలదు కాబట్టి ఆ ప్రదేశం ఎంచుకున్నాడు. సో పై నుంచి కింది వరకు అవినీతి అనేది సిస్టమ్గా పూర్తిగా దాని కంప్లీట్ కరప్ట్ అయిపోయి ఆ స్టేజ్ దాటిపోయి అది సిస్టంలో పార్ట్ అయిపోయింది. దాన్ని బండగా ఓపెన్గా ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నారు. చేస్తున్న దాన్ని ఆధారాలతో సహా పట్టుకోవాలంటే మనకు అక్కడి విభాగం అనే దాని రోల్ చాలా ఎక్కువ పెరుగుతుంది. రాష్ట్ర స్థాయిలోనూ అందరం ఇన్వాల్వ్ అయిన చేయడం అనేది ఒక పక్క జరిగితే కింద స్థాయిలో ఎక్కడికక్కడ దీన్ని పట్టుకోవడం, దానికి ఆధారాలు సంపాదించడం, రావడమే ఎట్లా దోచుకోవాలా అనే ఒక పూర్తి అదే ప్రాజెక్ట్ కింద వచ్చినట్టున్నారేమో అనిపిస్తుంది.